మీకు ఉన్నాడా ఇలాంటి తమ్ముడు? ఒకరోజు తమ్ముడు తన అక్కకి ఫోన్ చేశాడు. అక్క, నీ మరదల్ని తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను అని. అందుకు సంతోషంతో పొంగిపోయిన అక్క వంటగది అంతా వెతికింది, వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని. కానీ పేదరికంలో ఆమె ఓడిపోయింది. ఏమీ కనిపించలేదు తనకి. రెండు ఆరెంజ్ పండ్లు మాత్రమే కనిపించాయి. వాటితో 2 గ్లాసుల జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది. ఇంతలో బెల్ మోగింది. తమ్ముడు వచ్చేశాడని ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా తమ్ముడు, మరదలు తల్లి కూడా రావడంతో క్షణం ఆలోచనలో పడిపోయింది. అయినా వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోబెట్టి వంటగదిలోకి వెళ్ళింది. 2 గ్లాసులో జ్యూస్ తీసుకొని వచ్చి 1 గ్లాసులో నీళ్ళు తీసుకొచ్చింది. మరదలు ముందు, ఆమె తల్లి ముందు ఆరెంజ్ జ్యూస్ ఉంచింది. తమ్ముడికి మాత్రం మంచినీళ్ళ గ్లాస్ ఇచ్చింది. తమ్ముడికి 7 అంటే చాలా ఇష్టం అని చెబుతూ ఉండగానే తమ్ముడు అది తాగి నిజం తెలుసుకున్నాడు. ఇంతలో అత్తగారు నాకు 7 కావాలి అని అడగడంతో గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది అక్కకి. అక్క, నువ్వు కూర్చో, నేను తెస్తానని చెప్పి వంటింట్లోకి వెళ్ళి 1 గ్లాసుని కింద పడేశాడు తమ్ముడు. అయ్యో ఏమైంది అని అందరు అడిగితే జ్యూస్ ఒలికింది, నేను వెళ్ళి బయట తెస్తాను అని అల్లుడు వెళ్తుంటే అత్తగారు వద్దులే బాబు అంటూ ఆపేసింది. ఇక వెళ్ళొస్తామంటూ బయలుదేరారు ముగ్గురు. తమ్ముడు అక్క దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని, అక్క జాగ్రత్త, వంటగదిని శుభ్రంగా తుడిచేయి, లేదంటే చీమలు వచ్చేస్తాయి అని కొంత డబ్బును చేతిలో పెట్టాడు. భార్యకి అత్తగారికి కనిపించకుండా, డబ్బులను అక్కకు తెలియకుండా కంటి నీరును దాచుకుంటూ, అక్క కష్టాన్ని కాస్త తాను పంచుకుంటూ ఇక నుంచి తరచూ పనుల మీద ఈ ఊరు రావాల్సి వస్తుంది. వచ్చినప్పుడల్లా నీ చేతి వంట రుచి చూడాల్సిందే అన్నాడు తమ్ముడు. భవిష్యత్తులో ఇంకా చేయాల్సిన వాటి గురించి అక్కకు ఆలోచిస్తూ, సోదరులంటే ఇలా ఉండాలి కదా, బంధం అనేదే కాదు, కష్టాల్లో ఉన్నవారికి మన వల్ల చేతనైన సహాయం అందించి వారిని కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం ఎప్పుడూ చేయాలి. ఆత్మీయతను కోల్పోకండి దయచేసి. మనకి అందరూ దొరుకుతారు, కానీ తోడబుట్టిన వాళ్ళని కోల్పోతే మాత్రం ఎప్పటికీ దొరకరు. ఏదైనా విభేదాలున్నా మనమే ఒక అడుగు ముందుకేసి కలుపుకొని పోవడంలో తప్పులేదు. ఏమంటారు మీరు? ఇలాంటి ఆత్మీయతలను, అనుబంధాలను నేడు మనం కోల్పోతున్నాం. ఇది చదివిన కొందరైనా మారుతారని ఆశిస్తూ మీ సక్సెస్ మంత్ర 214. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.